డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖను ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ శాఖ వృధా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ బాధ్యతల్ని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు అప్పగించారు ట్రంప్. తాజాగా ఈ విభాగం 6 యువ ఇంజనీర్లను విధుల్లోకి తీసుకుంది. వీరిలో భారత సంతతికి చెందిన ఆకాష్ బబ్బా కూడా ఉన్నాడు. దీంతో అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. డోజ్ నియమించుకున్న 6 కూడా 19 నుంచి 24 ఏళ్లలోపు వయసున్న వారేనని ఓ అంతర్జాతీయ కథనం తెలిపింది. వీరిలో కొందరు ఈ మధ్యే కాలేజీ విద్యను పూర్తి చేసుకోగా ఒకరింకా చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి అనుభవం లేని వీరిని డోజ్ ఉద్యోగులుగా నియమించడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి సున్నితమైన డేటాను తెలుసుకునేందుకు డోజ్కు అనుమతి ఉన్న నేపథ్యంలో ఈ యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆకాష్ బొబ్బా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అతడి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా డిలీట్ అయింది. అంతకు ముందున్న వివరాల ప్రకారం ఆకాష్ బార్కేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్మెంట్, టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాంలకు హాజరయ్యారు. మెటా, వాలంటీర్ సంస్థల్లో ఇంటర్న్గా పనిచేశారు. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ లోనూ కొంతకాలం పనిచేసినట్లు సమాచారం. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ లో అతడు నిపుణుడని తెలుస్తోంది. ఆకాష్ తో పాటు డోజ్ ఉద్యోగులుగా నియమించిన ఇథాన్ షావోత్రాన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. గతంలో మస్క్ XAI నిర్వహించిన హ్యాకథాన్లో ఇతడు రన్నరప్ గా నిలిచాడు.